సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, సామాన్య కాలం 6వ ఆదివారపు దైవ వాక్య పరిచర్యకు మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఈనాటి మొదటి పట్టణాన్ని కొద్దిసేపు మనము ధ్యానించుదాం. సీరాపుత్రుని యేసు జ్ఞాన గ్రంథము 15వ అధ్యాయము 15వ వచనము నుండి 20వ వచనం వరకు మనం చదువుకున్నాం. దానికి పైన 11వ వచనం పైన ఒక చిన్న హెడ్డింగ్ ఉన్నది. ఎవరైనా చదువుతారా? ఏంటది? నరుడు స్వేచ్ఛాపరుడు. దేవుని యందు ప్రియులారా, అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఫ్రీడమ్. అవర్ గాడ్ గివ్స్ అస్ ఫ్రీడమ్. మన దేవుడు తన బిడ్డలమైన మనకు వసగినటువంటి అనేక వరాలలో ఒకానొక ముఖ్యమైనది స్వేచ్ఛ. ఈజ్ నాట్ ఏ మోనార్క్, ఈజ్ నాట్ ఏ డిక్టేటర్, ఈజ్ నాట్ ఫోర్సింగ్ ఎనీబడి. అతను ఒక మోనార్క్గా, ఒక నియంతగా, మన ఎవ్వరిని కూడా బలవంతంగా ఆయన మనల్ని తనని ప్రేమించమని, తనని ఆరాధించమని బలవంతం చేయడంట. ఈ ఆల్వేస్ గివ్స్ అస్ ఫ్రీడమ్. అది ఎంత చక్కగా వివరించబడిందంటే, దేవుని యందు ప్రియులారా, 16వ వచనం చూడండి. ప్రభువు నిప్పును నీళ్లను కూడా మీ ముందు ఉంచెను, చేయి చాచి వానిలో నీకిష్టమైన దానిని నీవు తీసుకొనుము. 17వ వచనం. మృత్యువును జీవమును కూడా నరుని ముందట ఆయన ఉంచెను, అతడు తాను కోరుకొనిన దానిని తీసుకొనవచ్చును. దేవుని యందు ప్రియులారా, నేను చిన్నపిల్లలకి, ఎల్కేజీ యూకేజీ చదివే పిల్లలకు, ఏదైనా మంచి కేటగిజం పిల్లలకి, అటువంటి వాళ్ళకి ఏదైనా పార్టీ గేమ్స్ లాంటివి ఏమైనా దొరుకుతాయేమోనని ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉన్నాను. చేస్తూ ఉంటే ఒక పాట నాకెంతో నచ్చింది. అందులో ఇంతకుముందు ఎప్పుడో మీకు నేను చెప్పినట్లు గుర్తు ఈ విధంగా ఉందన్నమాట. ఏంటంటే ఆ పాట ఆ లిరిక్స్ చాలా బాగుంటాయి. ఆ పాట ఈ విధంగా ఉంటుంది. ఏమని? ఆ పిల్లవాడితో ఆ తల్లి మాట్లాడుతుంది, పాట పాడుతూ అంటుంది. ఏమని? నాయనా, నీకు ఆకు కావాలా, పువ్వు కావాలా? రెండు పెడుతున్నాడు. ఓకే, ఆకు పువ్వు. ద చైల్డ్ హ్యాస్ టు డిసైడ్. ఆకుతో నాకేం పని, పువ్వు అయితే అందంగా ఉంది అంటాడు. నాకు పువ్వు కావాలి అంటాడు. నీకు ఇప్పుడు పువ్వు కావాలా, పండు కావాలా? పువ్వు అయితే జస్ట్ వాసన చూసి పడేయడమే కదా, పండు అయితే తినొచ్చు. కనుక నాకు పండు కావాలి అంటాడు. అయితే పండు కావాలా, లడ్డూ కావాలా? ఒక్కొక్కసారి పండు మంచిగా ఉంటుంది, అది కుళ్ళిపోతుంది కూడా. లడ్డు అయితే స్వీట్గా ఉంటుంది. నాకు లడ్డూ కావాలి. ఓకే, అయితే లడ్డూ కావాలా, అమ్మ కావాలా? లడ్డు అనుకో ఒకటే, అమ్మ కావాలనుకో బోల్డ్ అని లడ్డూలు ఇస్తుంది. ఓకే, కనుక నాకు అమ్మ కావాలి, అమ్మే కావాలి. దేవుని అందు ఆ చిన్న పాట పిల్లలకి పెట్టేది. బట్ నెంబర్ ఆఫ్ చాయిసెస్. యువర్ లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ చాయిసెస్. యువర్ లైఫ్ డిపెండ్స్ ఆన్ ద చాయిస్ యు మేక్. మన జీవితం, మానవ జీవితం, మానవ మనుగడ ఎప్పుడూ కూడా ఈ ఆప్షన్స్లో, చాయిసెస్ మీద ఆధారపడి ఉంటుంది. మంచి చాయిస్ నీ ఎంపిక అయితే మంచి జీవితం నీ జీవితం అవుతుంది. చెడ్డ చాయిస్ నువ్వు ఎంచుకున్నట్లయితే నీ జీవితం, నీ బ్రతుకంతా కూడా ఆ బాధాకరమైనది, శాపకరమైనది, కన్నీటి పర్యంతమైనది అవుతుంది. దేవుని యందు ప్రియులారా, ఆ చిన్న పిల్లవాని ముందు పువ్వు లేదంటే ఆకు, లేదంటే పువ్వు లేదంటే పండు, లేదంటే పండు లేదంటే లడ్డు, లేదంటే లడ్డు ఆర్ అమ్మ అన్నట్లుగా దేవాది దేవుడు మన ముందు జీవము, మరణము, ఏం కావాలి? నీరు, నిప్పు, ఏం కావాలి? నిప్పు తీసుకుంటే కాలిపోతావు, నీరు తీసుకుంటే సేద తీరుతావు.
మరణాన్ని కోరుకుంటే నిత్య నరకాగ్నిలో ఎల్లకాలం బ్రతుకుతావు. జీవాన్ని కోరుకుంటే ఎల్లకాలము దేవునితో సహవాసములో ఆనందంగా జీవిస్తావు. దేవుని ఆజ్ఞలు పాటిస్తే ఆ జీవం పొందుకుంటావు. దేవుని ఆజ్ఞలు పాటించకపోతే ఆ మరణాన్ని పొందుకుంటావు. నీ జీవితంలో దేవుని ఆజ్ఞలు పాటిస్తావా, లేదంటే దేవుని ఆజ్ఞలను తుంగలో తొక్కేస్తావా? దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరుల, అవర్ లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ చాయిసెస్ అండ్ అవర్ లైఫ్ డిపెండ్స్ అపాన్ ద చాయిస్ వి మేక్. ఈ రోజున ఎవరో ఒక వీడియో పంపించారు. ఓకే, చిన్న పిల్లలు స్కూల్ బ్యాగులు తీసుకొని స్కూల్ నుంచి వస్తున్నారు. మధ్యలో కొంచెం వర్షం పడింది, అంత బురదగా గుంటలుగా ఉంది. ఒక అల్లరి పిల్లవాడు ఏం చేశాడంటే ఈ బ్యాగ్ని తీసుకొని వెళ్ళి బురదలో పడేశాడు. ఇంకో పిల్లవాడు వాడి బ్యాగ్ని బురదలో పడేశాడు. ఇంకో పిల్లవాడు వాడి బ్యాగ్ని బురదలో పడేశాడు. ఇలాగా ఓ 4 పిల్లలు బ్యాగ్ తీయడం బురదలో పడేయడం, బ్యాగ్ తీయడం బురదలో పడేయడం పుస్తకాలను. అంటే బిఫోర్ అంటే చదువుకోక మునుపు. వీళ్ళు పెద్ద అయిన తర్వాత ఆఫ్టర్ ఏంటి తెలుసా? 4 సుత్తులు పట్టుకొని మధ్యలో ఒకడు ఉంటే టపా 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 4 కూడా దాన్ని కొడుతున్నారు. అది లోపలికి వెళ్తూ ఉందన్నమాట. అంటే చదువుకోకపోతే ఇలా, ఓకే, చదువుకొని ఇలా తయారవుతారంటే చిన్నప్పుడు మనము విద్యాబుద్ధులు వద్దు అన్నవాడు జీవితాంతము కష్టపడాల్సి వస్తుంది. దేవుని ఆజ్ఞలు పాటించని వాడు జీవితాంతము కష్టపడాల్సి వస్తుంది. దేవుని యందు ప్రియులారా, కొన్ని ఉదాహరణలు మీ ముందు ఉంచుతాను. ఎగ్జాంపుల్ నెంబర్ 1, ఆదాము ఏవమ్మల జీవితం. దే వర్ గివెన్ ఎ చాయిస్. ఈ ఏదోను తోటలో ఉన్న అన్ని చెట్ల పండ్లను తినవచ్చు, జీవాన్ని పొందుకోవచ్చు. ఒకే ఒక్క కండిషన్, ఆ చెట్టు పండు తిన్నావో మరణిస్తావు. వాళ్ళకి ఎంత చక్కని ఆప్షన్. 99 చెట్లు, 99 రకాల పండ్లు, ఒకే ఒక చెట్టు వద్దు. వాట్ డిడ్ దే చూస్? వాట్ వాజ్ దేర్ చాయిస్? వాళ్ళు ఏమి కోరుకున్నారు? అదే కావాలనుకున్నారు. దేర్ చాయిస్ వాజ్ రాంగ్ అండ్ దే వర్ కర్స్డ్ అండ్ దే సిన్డ్ అగైన్స్ట్ గాడ్. వాళ్ళు శపించబడ్డారు, దేవునికి వ్యతిరేకముగా వాళ్ళు ఎంచబడ్డారు. దేవుని యందు ప్రియుల, దే మేడ్ ఏ రాంగ్ చాయిస్. ఎగ్జాంపుల్ నెంబర్ 2, యెహోషువ కాలంలో మనం చూస్తున్నాం. దేవుని యందు ప్రియులారా, వారు ఆ యొక్క ఐగుప్తును దాటి, ఎడారిని దాటి కనాను దేశంలో అడుగు పెడుతున్నారు. ఒక్కసారిగా కనాను దేశంలో అడుగుపెట్టి అప్పటి వరకు వాళ్ళు మాత్రమే జీవించే వాళ్ళు. ఇజ్రాయేల్ అందరూ కలిసిమెలిసి చక్కని ఆచారాలు, చక్కని సాంప్రదాయాలు, చక్కగా 10 ఆజ్ఞలను పాటిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి జనం ఒక్కసారిగా ఇతరులతో కలిసి జీవించాల్సి వస్తుంది. కనాను దేశీయులతో కలిసి జీవాల్సి వస్తుంది. యెహోషువకి డౌట్ కొడుతుంది, వీళ్ళందరూ కూడా అసలే తప్పు చెయ్యాలన్నటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు కదా అని చెప్పి యెహోషువ వాళ్ళందరినీ పిలిచి ఒక చాయిస్ ఇస్తున్నాడు. ఇదిగో ఇప్పుడు మీ అందరికీ చెప్తున్నాను, మనందరినీ కూడా ఎంతగానో ప్రేమించి అబ్రహాము ద్వారా, ఈసాకు, యాకోబు, యోసేపు ద్వారా మనందరినీ కూడా ఇంత గొప్ప సంతానముగా, గొప్ప ఇజ్రాయేలు ప్రజలుగా దీవించిన దేవుని ఆజ్ఞలు పాటించి జీవిస్తారా? లేదంటే ఇదిగో ఈ రాళ్ళు, ఈ రెప్పలు, ఈ ఇతర దైవములను కొలిచి భ్రష్టపుత్రులైపోతారా? వాట్ ఈజ్ యువర్ చాయిస్? బట్ ఫర్ మీ అండ్ మై ఫ్యామిలీ, నేనును నా కుటుంబము మాత్రము యెహోవాను మాత్రమే ఆరాధించు. దిస్ ఈజ్ అవర్ చాయిస్. వాట్ ఈజ్ యువర్ చాయిస్? దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అప్పుడు చెప్పారు వాళ్ళు, మేము కూడా ఎంత మాట ఏమంటున్నావు? మేము యెహోవాను మర్చిపోవడమా? నో 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 నో, మేము కూడా యెహోవానే మేము ఆరాధిస్తాం అన్నారు. కానీ తర్వాత వారి జీవిత దశలో ఆ మాటను పక్కన పెట్టి చాలామంది భ్రష్టపుత్రులుగా
మిగిలిపోయారు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఈ రోజున మనందరం కూడా ఈ యొక్క లోకములో జీవిస్తూ ఉన్నాం. ప్రభు అంటున్నారు, నీ జీవితంలో నన్ను ఆరాధిస్తావా, నా ఆజ్ఞలు పాటిస్తావా, లేదా ఈ లోకాన్ని ప్రేమించి దాని ప్రకారం జీవిస్తావా? సువార్తలలో కూడా ఒక వ్యక్తి, ఒక యవ్వనస్తుడు, ఒక ధనవంతుడు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను నిత్య జీవం పొందాలంటే ఏం చెయ్యాలి? అయ్యా దైవాజ్ఞలు పాటించిపో. లేదు అవన్నీ చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాను, ఇంకా ఏమన్నా ఉంటే చెప్పు అంటే, నీ యొక్క ఆస్తిపాస్తులన్నీ కూడా అమ్మివేసి పేదలకు దానం చేసి నువ్వు వచ్చి నన్ను అనుసరించు అంటే ఏమైంది? అధిక సంపన్నుడొకటొచ్చే విచారవదనముతో ఆయన ప్రభుని సన్నిధిని విడిచి వెళ్ళిపోయాడు. అప్పుడు ప్రభు అంటున్నారు, ఇదిగో ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటే సూది బజ్యములో వెళ్ళిపోవడం ఎంతో సులభతరము అంటాడు. ఈ హ్యాడ్ ఎ చాయిస్, క్రైస్ట్ ఆర్ మనీ. నిత్య జీవితమా ధనమా? ఆ యవ్వనస్తుడు ధనవంతుడు ఏమి ఎంచుకున్నాడు? ధనమునే ఎంచుకున్నాడు. క్రీస్తుని నిత్య జీవితాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున ప్రభు అయిన దేవుడు మనందరినీ కూడా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమంటున్నాడు. ఎటు వెళ్తున్నామో ఆలోచించుకోమంటున్నాడు. నీ జీవితంలో నీవు దేనిని ఎన్నుకుంటున్నావు, దేనిని కోరుకుంటున్నావు, దేనిని ప్రేమిస్తున్నావు, దేనిని పట్టుకుంటున్నావు, దేనిని విడిచిపెడుతున్నావో గ్రహించి జీవించు అంటున్నాడు. దేవుని ఆజ్ఞలు పాటిస్తూ ముందుకు వెళ్తున్నావా? వాటిని ఎక్కడికక్కడ అతిక్రమిస్తూ జీవిస్తున్నావా? చట్ట అతిక్రమణే పాపము. వాట్ ఈస్ సిన్? ద ట్రాన్స్గ్రెషన్ ఆఫ్ గాడ్స్ కమాండ్మెంట్స్. చట్ట అతిక్రమణే, చట్ట ఉల్లంఘనమే పాపము. దేవుని ఆజ్ఞలను ఉల్లంఘిస్తూ, దేవుని ఆజ్ఞలను పాటించకుండా నీ ఇష్టారాజ్యముగా నీ ఇష్టం వచ్చినట్లు నిన్ను నువ్వు సమర్థించుకుంటూ నువ్వు ముందుకు వెళ్తున్నావా? అయితే యు ఆర్ టేకింగ్ ద రాంగ్ చాయిసెస్. యు ఆర్ చూసింగ్ డెత్. యు ఆర్ రన్నింగ్ టువార్డ్స్ డెత్. దేవుని యందు ప్రియులారా, దేవుని ఆజ్ఞలు పాటిద్దాం, దేవునిని ఎన్నుకుందాం, జీవమును ఎన్నుకుందాం, దైవాజ్ఞలను పాటించడం ఎన్నుకుందాం. నీరు దేవుడు ఇస్తున్న నీరును పొందుకుందాం, సేద తీరుదాం, రక్షణ మార్గంలో నడుద్దాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక మొదటి పట్టణాన్ని ముగించే ముందుగా ఒక చిన్న 2 మాటలు మనం ఒక్కసారి గుర్తు చేసుకుందాం. 19వ వచనం, అతడు నరులు చేయు ప్రతి కార్యమును గమనించును. హీ సీస్ ఎవ్రీథింగ్, హీ అబ్జర్వ్స్ ఎవ్రీథింగ్. తన పట్ల భయభక్తులు చూపు వారిని ఆయన కాపాడును. ఎవరెవరికైతే పాప భీతి ఉంటుందో, ఎవరెవరైతే పాపము చేయడానికి భయపడతారో, ఎవరెవరైతే ఆయనపై ఎప్పటికప్పుడు ఆధారపడుతూ పాపము చేయడానికి భయపడుతూ ముందుకు వెళ్తారో అటువంటి వారిని పైట్ల ఆయన కాపాడుతాడంటే దేవుని యందు ప్రియులారా. డూ యూ హ్యావ్ దట్ ఫియర్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో పాప భీతిని కలిగి ఉన్నావా? దైవ భీతిని కలిగి ఉన్నావా? ఒక పాడు మాట మాట్లాడేటప్పుడు దేవుడు వింటున్నాడు అన్న స్పృహ, జ్ఞానము కలిగి ఉంటున్నారా? ఒక తప్పుడు మాట మాట్లాడుతున్నప్పుడు, చెడ్డ ఆలోచన చేస్తున్నప్పుడు, గాడ్ సీస్ దిస్, గాడ్ అబ్జర్వ్స్ దిస్, గాడ్ నోస్ దిస్ అన్నటువంటి ఆలోచనతో ఉంటున్నారా? పోనీలే, చూస్తే చూశాడులే అంటూ నిన్ను నీవు నీ అంతరాత్మను,
నీ ఆత్మసాక్షిని కొట్టేస్తున్నావా దేవుని యందు ప్రియమైన సహోదరుడా? అయితే విజ్ఞానమునకు మొదలుపెట్టు దేవునికి భయపడడం. ద ఫియర్ ఆఫ్ గాడ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. దేవునికి భయపడడమే. మన ఈ లోకంలో గొప్ప గొప్ప పుణ్యకార్యాలు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు రక్షింపబడాలంటే ఒకే ఒకటి సింపుల్ లాజిక్. మనకు కరోనా నేర్పిన పాఠం. కరోనా కాలంలో ఎవరెవరైతే కొంచెం భయము, కొంచెం ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఉన్నారో వాళ్ళందరూ సేఫ్గా ఉన్నారు చాలా మట్టుకు. ఎవరైతే నిర్లక్ష్యంగా నాకేం చేస్తుంది, నన్ను ఎవడేం చేస్తాడు, కరోనా నన్ను ఎందుకు వస్తుంది, నా దగ్గరికి ఎందుకు వస్తుంది అనుకొని తెగించి ముందుకెళ్ళారో వాళ్ళు టప్పని పడిపోయారు. అవునా కదా? దేవుని యందు ప్రియులారా, ఒక పాములు పట్టేవాడు పాముతో ఆడుతున్నాడు. దానికి విషయం తీయలేదు. ఇటువంటివి ఎన్ని చూడలేదు అంటూ దాన్ని బయట తీసుకుని ఆడించడానికి ముందు దానికి ప్రాక్టీస్ ఇస్తూ ఉంటాడనమాట. అది పాము కొంచెం కాటేసింది. భార్య సంతకెళ్తుంది తెల్లవారుజామునే, మనవాడు పాముతో ఆడుతున్నాడు. ఏంటయ్యా ఉదయాన్నే పాముతో ఆడుతున్నావు, పేపర్లో పడింది. ఉదయాన్నే పాముతో ఆడుతున్నావు ఏంటి అంటే, లేదు నేను నీకు దీనికి ట్రైనింగ్ ఇవ్వాలి అంటే, దానికి ఇంకా విషయం తీయలేనట్టుంది కదా, తీర్థంలే అన్నాడు. లేదు ముందు విషయం తీసి వెళ్ళు పాద చేసుకుంటే, దాని మొక్క అది నన్నేం చేస్తుంది అన్నాడు గర్వంతో, పొగరుతో. ఆవిడ కాయగూరలు ఏదో కొనడానికి వెళ్ళింది తెల్లవారినే. ఉదయం 8 గంటలకు అలాగా వీడు ఆడుతున్నాడు. తిరిగి వచ్చేసరికి అక్కడే పడి చచ్చున్నాడు. ఏమైంది? పాముతో ఆడేవాడు పాము కాటుకు గురై చచ్చాడు. కత్తినెత్తువాడు కత్తితో మరణించాడు అన్నట్లుగా దేవుని యందు ప్రియులారా, భయము లేకుండా ఉన్నాడు, బకెట్ తినేశాడు. ఓకే, ఈ లోకంలో నువ్వు గొప్ప గొప్ప కార్యాలు, గొప్ప గొప్ప పుణ్యాలు చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ వన్ అండ్ ఓన్లీ థింగ్, హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. పాప భీతిని కలిగి జీవించండి. అయ్యో దేవుడు చూస్తున్నాడు, ఇది దేవుడు వద్దంటున్నాడు, ఇది దేవునికి వ్యతిరేకం, ఇది దైవాజ్ఞలకు వ్యతిరేకం, ఇది దేవుని వాక్యం నిషేధిస్తుంది, ఇదిగో ఫాదర్ గారు చెప్పారు. ఇలా ఎప్పటికప్పుడు మనం జీవిస్తే దట్ ఈజ్ ఇనఫ్. పరీక్షల్లో చాలామంది తెలివైన వాళ్ళు ఫెయిల్ అయిపోతారు, చాలామంది యావరేజ్ స్టూడెంట్స్ పాస్ అయిపోతుంటారు. మీరు గమనించారో లేదో, తెలివైన బ్రైట్ స్టూడెంట్స్ ఫెయిల్ అయిపోతుంటారు. ఎందుకంటే వాళ్ళు కేర్లెస్గా పరీక్షలకు వెళ్తారు. భయంతో భక్తితో చదువుకున్నవాడు ఆ 40 మార్కు గట్టెక్కి పాస్ అయిపోతాడు. కేర్లెస్నెస్, భయము లేకపోవడం, శ్రద్ధ లేకపోవడం, అజాగ్రత్తగా ఉండడం మన జీవితాలు నాశనం చేస్తుంది. దేవుని యందు ప్రియులారా, తన పట్ల భయభక్తులు చూపు వారిని ఆయన కాపాడును. అందరు చెప్పండి, తన పట్ల భయభక్తులు చూపు వారిని ఆయన కాపాడును. అందరూ కొంచెం గట్టిగా, తన పట్ల భయభక్తులు చూపు వారిని ఆయన కాపాడును. నీకు భయం ఉందా? నీకు దైవ భయం ఉందా? ప్రభు అడుగుతున్నారు, సమాధానం చెప్పండి అంతరాత్మలో, మనస్సులో దేవునికి. లార్డ్, ఎస్, ఐ హ్యావ్ ఎ ఫియర్ ఆఫ్ గాడ్ అండ్ ఫియర్ ఆఫ్ సిన్. పాపభీతి, దైవ భయం రెండు కూడా మనం కలిగి ఉండాలి దేవుని యందు ప్రియులారా. ఇది రెండవ. ఇక ఆఖరి వచనం మొదటి పట్టణంలో 20వ వచనం, దేవుని యందు ప్రియులారా, ప్రభువు ఏ నరుని పాపము చేయమని ఆజ్ఞాపించడు, ఎవనికి చెడ్డను చేయుటకు అనుమతినియ్యడు. చాలాసార్లు ఈ డైలాగ్ మనం వింటాం. ఎవరైనా మన ఇంట్లో చచ్చిపోతే ఏమంటాం? దేవుడు తీసుకెళ్ళిపోయాడు బాబు. అవునా? దేవుడు తీసుకెళ్ళిపోయాడా? నువ్వు ఆరోగ్యం పట్టించుకోకుండా, ఓకే, ఒక వ్యక్తి తాగకూడదు అటు తాగుతూ ఉంటాడు. లోపల 2 ఉంటాయి కదా, బీన్స్ పిక్కలు, ఏంటి, కిడ్నీలు, అవి కొట్టేస్తాయి. ఇప్పుడు హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నాడు. ఇప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఏమంటారు? దేవుడు ఇలా చేసేసాడు బాబు మా ఆయనకి, లేదా మా కొడుక్కి. దేవుడు చేశాడా? ఎన్నాళ్ళు తాగింది మనవాడు, ఇప్పుడు దేవుడి మీద అంటారన్నమాట. సో
దేవుడు చేసాడు ప్రతిదీ దేవుని మీద నెట్టేయడానికి మనం చూస్తుంటాం. ఈరోజు సువార్తలో కూడా దేవుని మాటను మీరు అనవసరంగా తీసుకురావద్దు. దేవుని మీద ఒట్టు, దేవుని సింహాసనం మీద ఒట్టు, భూమి మీద ఒట్టు, నా మీద ఒట్టు, ఇవి దేవుని యొక్క మాట అత్యంత పవిత్రమైనది. యు షల్ నాట్ టేక్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ గాడ్ ఇన్ వెయిన్. దేవుని యొక్క మాటను అనవసరంగా మనం పలకకూడదు. దేవుడు ఏం చేశాడు? నువ్వు త్రాగుబోతుగా ఉండి, నువ్వు తప్పుడు జీవితం జీవించి, నువ్వు కేర్లెస్గా డ్రైవ్ చేసి, నువ్వు మందులు వాడకుండా నువ్వు చేసేసి దేవుడు చేసేసాడు అంటారు. అలాగే కొంతమంది పాపము చేసి కూడా, దొంగతనం చేసో, వ్యభిచారం చేసో, మరొక పని చేసో, హత్యలు చేసో ఏమంటారు? దేవుడు నా చేత చేయించాడు అన్నవాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇక్కడ వాక్యం చెప్తుంది, ఎవనికిని చెడ్డను చేయుటకు అనుమతి నీయడు. ప్రభు ఏ నరుని పాపము చెయ్యమని ఆజ్ఞాపించడు. అటువంటి మాట మనం పలకకూడదు. నేను దేవుడు చెబితే పాపం చేశాను, దేవుడు నా చేత చేయించేశాడు అన్నాడు. తప్పుడు మాటలు మనము పలకకూడదన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. దేవుని యందు ప్రియ, ఈనాటి మొదటి పట్టణంలో 3 అంశాలను మనం ధ్యానం చేశాం. 1 నీరు, అగ్ని, లేదంటే జీవము, మరణము, దీవెన, శాపము. దేవుడు మన ముందు ఉంచుతున్నాడు. లెట్ us చూస్ ద బెస్ట్ థింగ్ ఇన్ లైఫ్. మంచి సెలక్షన్, మంచి చాయిస్, మంచి ఎంపిక మంచి జీవితానికి నాంది అవుతుంది. అమెరికా వెళ్ళాలనుకుంటే అమెరికా వెళ్తావు, అమలాపురం వెళ్ళాలనుకుంటే ఇక్కడే ఉంటావు. అమలాపురమా అమెరికా? పరలోకమా భూలోకమా? దేవుని వైపా సాతాను వైపా, ఈ లోకం వైపా? చూస్ వైజ్లీ. 2వది దేవుని యందు ప్రియులరా, పాపభీతి, దైవ భయం. దేవునికి భయపడుతూ జీవిద్దాం. నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా, దేవుని లెక్క చేయకుండా, మూర్ఖుడిగా, కఠినాత్ముడిగా జీవించరాదు. 3వది దేవుని పేరు అనవసరంగా తీసుకొని వస్తూ, లేదా దేవుడు చేశాడు అంటూ ఇంటిలో మరణం కావచ్చు, కీడు కావచ్చు, మరొకటి కావచ్చు. ముఖ్యంగా పాపము, దేవుని వలన చేశాను, దేవుడు చేయించాడు అన్నటువంటి మాటలు కూడా మనము పలుకరాదు అంటూ ఈనాటి మొదటి పట్టణం ద్వారా ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, అర్థమైందా? యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. సువిశేష పట్టణంలో 2 వాక్యాలు మనం ధ్యానిద్దాం. దేవుని యందు ప్రియులారా, సువిశేష పట్టణం మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 17వ వచనం నుంచి 37వ వచనం వరకు, సుమారు 20 వచనాలు. సుదీర్ఘమైనటువంటి సువిశేషం. అనేక అంశాలను ఈరోజు ప్రభు మన ముందు ఉంచుతున్నారు. కానీ టూకీగా మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యందు ప్రియులారా, ముఖ్యంగా 21 చూడండి. నరహత్య చెయ్యరాదు, నరహత్య కావించేవాడు న్యాయాధిపతి తీర్పుని గురి అని మీరు విని ఉన్నారు. కానీ నేను ఇప్పుడు చెప్పినది ఏమనగా, ధర్మశాస్త్రం ఒకటి చెబుతుంది, నేను ఇప్పుడు చెప్పినది ఏమనగా. దీని యొక్క అర్థం ఏమిటి? ఉదాహరణకు దేవుని యందు ప్రియులారా, ఒకరోజు నేను లాంగ్ డ్రైవ్, చాలా దూరం ప్రయాణం చేయాల్సి వచ్చింది కారులో, చాలా దూరం. అప్పుడు మరి చెమట వలన, లాట్ ఆఫ్ దుస్తుల వలన లోపల వీపు వెనకాతల ర్యాషెస్ వచ్చేసాయి. ఓకే, స్కిన్ ఎలర్జీ లాగా చెమటకి, చాలా దూరం ప్రయాణం చేయడం వలన ఏకధీటిగా ర్యాషెస్ వస్తే నేను హాస్పిటల్కి వెళ్ళా. ఒక డాక్టర్ గారి దగ్గరికి, చాలా సంవత్సరాలు, ఇప్పటికి ఈ మధ్య కాదులేండి. ఆయన ఒక ట్యూబ్ ఇచ్చాడు. టకటగా వచ్చాను, ట్యూబ్ పెట్టుకున్నాను. 10 రోజులు తగ్గిపోయింది. మళ్ళీ యథావిధిగా వెళ్తున్నాను. మళ్ళీ వెళ్ళాను చిన్న పని మీద, మళ్ళీ ర్యాష్ వచ్చేసాయి. ఓకే, మళ్ళీ వచ్చేసింది వితిన్ 1 మంత్. ఈసారి ఈ డాక్టర్ని మనకు నచ్చలే, బాగలేదు. డాక్టర్ని మార్చాను. ఇంకో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఆయన టకటక బ్లడ్ రిపోర్ట్ రాశాడు. నేను అన్నాను, ఇక్కడ సమస్య అయితే బ్లడ్ రిపోర్ట్ రాస్తారేటండి, ట్యూబ్ ఏదో ఇస్తారా, మంచి ట్యూబ్ ఇవ్వండి అన్నాను. అతను అంటే, సార్ అలా కాదండి, పైన మనం ట్రీట్మెంట్ చేస్తే మళ్ళా వస్తుంది,
ఓకే, అది ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందేమో చూద్దాం అని బ్లడ్ టెస్ట్కి పంపించాడు. అందులో చిన్న మైన్యూట్ ఇన్ఫెక్షన్ ఉన్నది కనుక మనం ముందు ఆ బ్లడ్ ప్యూరిఫై చేసుకుందాం, ఆటోమేటిక్గా తగ్గిపోద్ది అని చెప్పడం జరిగింది. దేవుని యందు ప్రియులారా, నువ్వు పైన గడ్డి తీస్తే మరలా గడ్డి వస్తుంది, మళ్ళా గడ్డిని కోస్తే మళ్ళా గడ్డి వస్తుంది. గడ్డి పూర్తిగా పోవాలంటే ఏం చేయాలి? వేర్లతో సహా తీసివేయాలి. చాలాసార్లు ఈ గుడి క్లీన్ చేయండి అంటే టకటకా వచ్చేసి టకటకా క్లీన్ చేసి వెళ్ళిపోతారు. మళ్ళీ 10 రోజులకి మరలా బూజు పడేస్తుంది. ఎందుకని? బూజు క్లీన్ చేసాం, బూజును తయారు చేసే పురుగు చంపలే, అది దొరకదు కదా. ఒకసారి బూజును క్రియేట్ చేసి ఆ పురుగును కూడా చంపామనుకో, తర్వాత మనకి ఇబ్బంది ఉండదు. ఓకే, యేసు ప్రభు ఇటువంటి డాక్టర్, పైన ట్రీట్మెంట్ చేసే డాక్టర్ కాదు. హత్య అంటే దాని యొక్క రూట్ ఏమిటి? కోపం. కనుక కోపం పడద్దు అంటున్నాడు. వ్యభిచారం దాని యొక్క రూట్ ఏమిటి? ఈ కళ్ళతో చెడును చూడడం, చెడుని ఆస్వాదించడం, చెడుని దాచుకోవడం, అది వ్యభిచారంగా బయటకు వస్తూ ఉంది. ఓకే, డైవర్స్, విడాకులు ఎందుకు వస్తున్నాయి? విశ్వసనీయత లేకపోవడం. ఓకే, శాపాలు ఎందుకు పాలవుతున్నారు? దేవుని మీద ఒట్లేసి ఒట్టును నిలబెట్టుకోకపోవడం. సింపుల్గా దేవునికి మాట ఇచ్చేస్తాం, అది చేసేస్తాను, ఇది చేసేస్తాను, అక్కడికి వచ్చేస్తాను, ఇక్కడికి వచ్చేస్తాను. ఆ కష్టం దాటిపోయిన తర్వాత ఈ ప్రామిసెస్ మర్చిపోతున్నాం. దేవుని యందు ప్రియులారా, కనుక దేవునికి చేసిన ప్రమాణాలు నిలబెట్టుకోండి, లేదా చేయకుండా ఉండండి, దేవునికి మాట ఇచ్చి. కనుక ప్రభు మన నరహత్య నుండి మనల్ని కాపాడడం కోసం దానికి మూలమైన కోపమును ఆయన జయించమంటున్నాడు. వ్యభిచారమును జయించడం కోసం కాముకత్వపు ఆలోచనలను జయించమంటున్నాడు. విడాకులు లేకుండా జీవించాలంటే విశ్వసనీయతను కలిగి ఉండమంటాడు. హీఈస్ గోయింగ్ టు ద రూట్స్ ఆఫ్ ఎవ్రీ సిన్. రూట్స్ ఆఫ్ ఎవ్రీ సిన్. ఇక్కడ నీరు, నిప్పు. నీరు సహనము, నిప్పు నరహత్య. సహనం కలిగి ఉంటావా, కోపంతో రగిలిపోతావా, నీ ఇష్టం. నీరు, నిప్పు. వ్యభిచారము నిప్పు అయితే నిర్మల హృదయం నీరు ఎంచుకో. విడాకులు నిప్పు, విశ్వసనీయత నీరు ఎంచుకో. దేవుని యందు ప్రియులారా, ఈ రోజున మన జీవితాలలో కూడా కోపమునకు దూరంగా ఉందాం, నిర్మల హృదయముతో జీవిద్దాం, విశ్వసనీయతను కలిగి ఉందాం, దేవుని నామమును అమంగళపరపక మనం జీవిద్దాం, ధర్మశాస్త్రమును తూచా తప్పకుండా భక్తి శ్రద్ధలతో పాటించుదాం. కావలసిన అనుగ్రహముల కొరకు ఈ పవిత్ర దివ్య పూజాబలిలో తండ్రిని ప్రార్థిద్దాం. ప్రభు మనలను దీవింతురుగాక. పిత, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.